ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల హృదయాలలో వెలుగులు నింపింది. అలాంటి అమ్మవారికి అంకితమైనవి ఈ లలితా సహస్రనామాలు. వీటిని అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ అనుభూతి మరింత ఆనందంగా ఉంటుంది కదా. లలితా సహస్రనామాలలో 51వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. 51వ శ్లోకము: దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. ఈ శ్లోకంలో 6 నామాలు ఉన్నాయి. 193వ నామము దుష్టదూర అంటే దుష్టత్వము లేనిది, దుష్టులకు పొందశక్యం కానిది ఆ తల్లి అని అర్థము. దుష్టులు అంటే ఇతరులకు హాని చేయాలని భావించేవారు, మోసం చేసేవారు, ధర్మానికి వ్యతిరేకంగా నడిచేవారు, ఇతరుల ఆనందం చూసి అసూయపడేవారు. సులభంగా చెప్పాలి అంటే అధర్మం వైపు నడిచే వ్యక్తులు. అసలు ఈ దుష్టత్వం ఎందుకు వస్తుంది, ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే అరిషడ్వర్గాల వల్ల. అవే కామం, క్రోధం, లోభం, మోహము, మదము, మాత్సర్యము. ఇవే మనిషిలోని అసుర స్వభావాలు. ఈ దుష్టుడు బయట ఉన్న వ్యక్తి కాదు, మనలోనే ఉంటూ మన మనస్సును అస్థిరం చేసి ధర్మం వైపుకి కాకుండా అజ్ఞానంలో పడేసి అధర్మం వైపుకి నడిపిస్తుంది. ఎలాంటి దుష్టత్వం లేనిది, అరిషడ్వర్గాలు లేనిది పూర్ణ శుద్ధ చైతన్యము అమ్మ. అంటే ఏ స్వార్థము, ఏ రాగము, ఏ ఆశ, ఏ అహంకారము, ఏ ద్వేషము లేని సంపూర్ణ స్వరూపిణి. దుష్ట స్వభావం ఉన్న మనసు అహంకారంతో, అసూయంతో, స్వార్థంతో ఉంటుంది. అలాంటి మనసు ఉన్న వారికి అమ్మ అనుగ్రహం ఉండదు. అంటే అవన్నీ మనసులో ఉండటం మురికితో సమానం. ఎలా అయితే మురికిగా ఉన్న అద్దంలో ముఖం స్పష్టంగా కనిపించదో, అలానే దుష్టభావాలతో నిండిన మనస్సులో దేవీ తత్వము ప్రతిబింబించదు. అంటే ఇక్కడ అమ్మ ఎవరికీ దూరం అవ్వాలి అనుకోవట్లేదు. వారి వారి స్వభావము, ప్రవర్తనతోనే వారు అమ్మను పొందలేకపోతున్నారు. అలా అమ్మ బయట ఉన్న దుష్టుల నుండే కాకుండా మన లోపల ఉన్న దుష్టత్వాన్ని కూడా నాశనం చేయగలదు. తరువాత 194వ నామము దురాచార శమని. అంటే ఆ తల్లి చెడు నడవడికను నశింపచేసేది అని అర్థము. మన జీవితంలో ఆలోచనలు, పనులు, మాటలు ఇవి సరైన మార్గంలో లేకపోతే ఆ వ్యక్తి జీవనం ఎలా సాగుతున్నట్టు? దురాచారం వైపుగానే సాగుతున్నట్టు. ఒక పని అలవాటైపోయిన తర్వాత దాన్ని వదిలించుకోవటం అంత సులభం కాదు. అది మంచి అలవాటైనా, చెడ్డ అలవాటైనా. మరి చెడు వ్యసనాలు, చెడు దారిలో వెళ్తుంటే ఆ మార్గాన్ని మార్చేది ఆ దుర్గా తల్లియే. మనలో అవగాహనను పెంచి మన ప్రవర్తనను సరిచేస్తుంది. అలా చేస్తుంది అనటానికి ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలలో సాక్ష్యాలు ఉన్నాయి. అజామిలుడు, అంగుళీమాలుడు ఇలా ఎంతోమంది చెడు నడవడికలో జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. వారిలో వచ్చే ఒక క్షణకాలం మార్పు వారి జీవితాన్నే మార్చేసింది. అలా చేయగలదు కాబట్టే ఆ తల్లిని దురాచార శమని అని కీర్తించారు. తరువాత 195వ నామము దోషవర్జిత. అంటే దోషములు చేరలేని పరిపూర్ణత్వము అని అర్థము. ఇంకా దోషములు లేని స్వరూపము అని కూడా అర్థము. మనకు కనిపించే ప్రపంచము అంతా పరిపూర్ణం కాదు. ప్రతి దానిలోనూ కొంత లోపాలతో నిండి ఉంటుంది. అలానే మన జీవితంలో మనం కూడా మనం చేసే పనులు అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. మంచి కర్మల వలన మంచి జరిగితే ఈ చెడు కర్మల వలన ఎన్నో దోషాలు వస్తూ ఉంటాయి. ఆ దోషాల నుండి విముక్తి కలిగించేది దేవీ నామస్మరణ మాత్రమే. మనలోని అరిషడ్వర్గాలే దోషాలకి కారణము. కానీ నిజమైన స్వరూపము, దోషము లేనిది ఆ తల్లి ఆత్మస్వరూపిణియే కదా. నిజానికి మన భావనలు మాత్రమే
దోషంగా కనిపిస్తున్నాయి కానీ మన నిజమైన స్వరూపము ఎప్పుడూ నిష్కలంకమే. అంటే అందరిలోనూ ఆత్మస్వరూపిణిగా ఉన్న ఆ తల్లియే నిజమైన స్వరూపము. అలా ఆ తల్లిని ప్రార్థించే మన మనసులో కూడా ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది. 196వ నామము సర్వజ్ఞ. అంటే అన్నీ తెలిసినటువంటిది ఆ జగన్మాత అని అర్థము. ఈ క్షణము ఏం జరుగుతుందో తెలియని ప్రపంచంలో మనం ఉన్నాము. కానీ ఆ తల్లికి మాత్రము సర్వమూ తెలుసు. ప్రతి చిన్న విషయం నుండి మహాప్రళయం వరకు అన్నీ తెలిసినది ఆ లలితాంబిక. ప్రతి హృదయంలో ఉన్న చైతన్యము, భావాలు, ఆలోచనలు, సందేహాలు ఇవన్నీ ఆ తల్లికి తెలుసు. ఆ తల్లి సర్వాంతర్యామి. ఈ జగత్తు సృష్టించి, నియంత్రించి, జరుగుతున్న అన్నింటికీ సాక్షీభూతురాలుగా ఉంటూ అన్నింటినీ చేయునది, అన్నీ తెలిసినది ఆ లలితమ్మ. అందుకే ఆ అమ్మను సర్వజ్ఞ అని కీర్తించారు. తరువాత 197వ నామము సాంద్రకరుణ. అంటే గొప్ప దయ కలది అని అర్థము. సాంద్రత అంటే ఘనీభవించటము. అత్యంత ఘనీభవించిన కరుణ కలిగినది. ఎంతటి కరుణ అంటే ఎలా చెప్పగలము? తల్లికి బిడ్డపైనున్న అంతటి ప్రేమను మాటలకు అందనిది. ఒక తల్లి తన బిడ్డల మీద మాత్రమే అంత ప్రేమను చూపిస్తుంది. ఆ బిడ్డ ఏడిస్తే ఆ తల్లి గుండె కరిగిపోతుంది. అలాంటిది ఈ ప్రపంచమంతటికీ తల్లి అంటే అందరము ఆ తల్లి బిడ్డలమే కదా. అలా ఈ సమస్త జీవకోటి బాధను అమ్మ తన బాధగా భావించి వారిని రక్షించాలని దయార్థ హృదయంతో ఉంటుంది. భక్తుల పట్లనున్న అపారమైన ప్రేమ వెలకట్టలేనంత దయా సముద్రురాలు. ఏ దిక్కు లేనివాడు ఆ అమ్మ లలితాంబిక దగ్గరికి వెళ్ళి తన బాధను అంతా ఆమెతో పంచుకున్నప్పుడు ఆ తల్లి హృదయాన్ని హత్తుకున్నట్లుగా ఆ క్షణము మనకు కలిగే ఊరడింపు మనకి ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది. అలా ఈ జగత్తులోని ప్రతి బాధను చూసి స్పందించే శక్తి మాత్రమే కాదు, ఆ బాధను పూర్తిగా తొలగించే దివ్య చైతన్యము. తరువాత 198వ నామము సమానాధిక వర్జిత. అంటే ఎటువంటి అసమానతలు లేనిది అని అర్థము. ఆ తల్లికి అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కానే కాదు. అలాంటి భేదాలు మానవులకే ఉంటాయి కానీ ఆ తల్లికి ఉండవు. ఇంకా ఆ తల్లి వీరికే సంపద ఇవ్వాలి, వీరికి ఇవ్వకూడదు అనే భావన ఉండదు. అవన్నీ మన కర్మ ఫలితంగా వస్తాయి తప్ప ఆ తల్లి దృష్టిలో మాత్రము అందరూ సమానులే. ఇంకా ఆ తల్లితో సమానము లేదా అధికమైనది అంటూ ఎవ్వరూ లేరు. అమ్మ పరబ్రహ్మస్వరూపము. అమ్మతో సమానమైనది ఏమీ లేదు కదా. ఎందుకంటే అన్నింటికీ మూలమైనది, అంటే సర్వశక్తులకు మూలము, అంతిమంగా ఉన్నది ఒక్కటే. అదే ఆ అమ్మ లలితా త్రిపుర సుందరి. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానిద్దాము. అలానే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి తెలుసుకుందాము. దుష్టదూర. ఆ అమ్మ చుట్టూ ప్రకాశించే కాంతి వలయము. ఆ కాంతికే దుష్టశక్తులు భయంతో పారిపోతున్నాయి. చెడు శక్తులు, చెడు ఆలోచనలు, దుర్మార్గాలు, భయము ఇవన్నీ మీ వైపు రావటానికి ప్రయత్నిస్తున్నాయి. దుష్టదూర. అలా అమ్మను ప్రార్థించిన మనకి కూడా ఆ రక్షణను కలిగిస్తుంది. దురాచార శమని. అలా అమ్మ మృదువైన చూపుతో మనలోని చెడు అలవాట్లు మెల్లగా కరిగిపోతున్నాయి. దోషవర్జిత. పూర్ణ చంద్రుడిలా నిర్మలమైన అమ్మ రూపము ఏ లోపమూ లేదు, కేవలం పవిత్రత మాత్రమే. సర్వజ్ఞ. అమ్మ కళ్ళలోనే విశ్వమంతా కనిపిస్తుంది. అన్నీ తెలిసిన శాంతమైన చిరునవ్వుతో చూస్తూ ఉంది. ఆ చూపులో కరుణ. అమ్మ హృదయము కరుణా సముద్రము. మన బాధను అంతా దూరం చేస్తుంది. సమానాధిక వర్జిత. అలా అందరినీ సమదృష్టితో చూస్తూ తనకంటే సమానమైన మించినవారు లేనిదిగా అందరినీ శాసిస్తూ సింహాసనం మీద కూర్చుని ఉన్న
ఆ అమ్మ పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ మన కష్టాలను, సుఖాలను అన్నింటినీ అమ్మకే అర్పిస్తున్నాము. అలా అర్పించినప్పుడు ఎలాంటి బాధ మనకి ఉండదు. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. తర్వాత శ్లోకము మీ వరకు రావాలి అంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. యూట్యూబ్ అనేది కొన్నిసార్లు మన వీడియోని రికమెండ్ చేయదు. దానికోసం మీకు వీడియో అనేది రాకపోయినప్పుడు లలితా సహస్రనామం బై సర్వమయి అని ఛానల్ నేమ్తో పాటుగా మీరు సెర్చ్ చేస్తే మీకు వీడియో అనేది కనిపిస్తుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.